ఆ తర్వాత బాలినేని, ఆ తర్వాత వాసిరెడ్డి పద్మ, ఇప్పుడు తాజాగా అవంతి, చాలా పేర్లే ఉన్నాయి లిస్టు. రాజీనామాల పర్వం అయితే పెరిగిపోతుంది ఒక రకంగా. రాజీనామాలు చేసిన వాళ్ళని అప్పటి వరకు ఏం మాట్లాడరు, రాజీనామా అయిపోయిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో అబ్బా వీళ్ళందరూ స్క్రాప్ అవసరం లేదులే పార్టీకి అనేస్తారు ఎప్పుడైతే రాజీనామా. కానీ రాజీనామా చేసే వాళ్ళు చెప్తున్న కారణాలన్నీ ఒకటే. తాజాగా అవంతి చెప్పినా, మొన్న మోపిదేవి చెప్పినా, లేదంటే బాలినేని చెప్పినా, ఎవరు చెప్పినా జగనే అక్కడ. జగన్ తీసుకున్న నిర్ణయాలు నచ్చట్లేదు వీళ్ళెవరికి. జగన్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తున్నారు, లేదంటే జగన్ నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. వాసిరెడ్డి పద్మ అయితే అందరికంటే గట్టిగానే చెప్పెళ్ళారు ఆమె, ఇవాళ రేపు ఏదో పార్టీలో కూడా చేరబోతున్నారు అనేది. ఎందుకు ఈ రాజీనామాలు, దీని వెనక అంటే ఒక కసరత్తు అయినా చేయట్లేదా, వీళ్ళని ఆపే ప్రయత్నం చేయట్లేదా, ఆపాల్సిన అవసరం లేదా అనేది. ఒక పక్క ఆయన పోరాటాలు ఉద్యమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఏదో నాయకుడు బయటకు వచ్చి షాక్ ఇవ్వడం, వైసీపీలో ఏం జరగబోతోంది భవిష్యత్తులో, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే అవంతి విషయంలో ఒక రకంగా రాజీనామా చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఇంతకుముందు జగన్, ఇప్పుడు బాలినేని విషయంలో కూడా మనం ఇలాగే మాట్లాడుకున్నాం. ఈయన మీద కూడా అప్పట్లో ఏవో కొన్ని ఆడియోలు వచ్చినాయి, లీక్ వచ్చినాయి. అప్పుడు ఈయన మీద వేటేస్తారా, సస్పెండ్ చేస్తారంటే ఏమీ లేదు. పైగా ఈయనకి అప్పుడు మంత్రి పదవి కూడా ఇచ్చారు అంతకుముందు. తర్వాత ఏమైనా చేసి లేదు, ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాడు. కానీ ఇప్పుడు సడన్గా బయటికి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? సరే, సహజం. ఇప్పుడు మానసికంగా బాగా క్లోజ్గా ఉండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి తోడున్నటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని బాగా చూసుకుని ఉంటే ఈ దరిద్రం వచ్చేది కాదేమో. అలా అనుకోవడానికి కూడా లేదు. 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోయారు? ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాక. అప్పుడు కాబట్టి ఇవాళ రోజున స్వార్థము, భయము రెండు రకాలు ఉన్నాయి. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నంతసేపు ఈ సమస్య వస్తూనే ఉంటుంది. ఇప్పుడు బాలినేని ఆయనకు గనుల్లో లెక్కలు, లేకపోతే అక్కడ కాంట్రాక్ట్లు అవన్నీ చేసుకున్నారు. దాంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత వెంటాడుతోంది కాబట్టి తన వాళ్ళనో రేపు పొద్దున కేసులు అవుతాయి. ఆ లెక్కలన్నీ చెప్పేవాడు కదా ఆయన, పేరేంటి అక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్పుకొచ్చేవాడు కదా, దామచర్ల, ఇప్పుడు ఎమ్మెల్యే కదా ఆయన. మరి ఇప్పుడు ఏమి యాక్షన్ ఏం చేయలేదే, ఎందుకని? అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి తనను తాను సేవ్ చేసుకోవడానికి తను వెళ్ళాడు. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన అవంతి, ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి. అవంతి విద్యా సంస్థలు బాగా పాపులర్, హైదరాబాద్లోనూ ఉన్నాయి, విశాఖపట్నంలోనూ ఉన్నాయి. తన వ్యాపారం సవ్యంగా సాగాలంటే అధికార పక్షంలో ఉండటం కరెక్ట్. ఇదివరకు వైసీపీలో అధికారంలో ఉంది కాబట్టి ప్లస్ మంత్రివర్గం లేకపోతే ఇంకోటో నడిచింది. ఇప్పుడు అయిపోయింది, ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కాస్త మళ్ళీ ఏ జనసేనకో మూవ్ అవ్వచ్చు. అందుకని నాగబాబు చిరంజీవి వల్లనే నేను వచ్చాను ఈ చెప్పుకొచ్చాడంటే అర్థం ఏంటి, జనసేన వైపుకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళేందుకు ఇష్టం చూపెడతారు. ఆయన పేరేంటి, రోసయ్య, ఆ మధ్యన వెళ్ళాడు కదా గుంటూరు, అదే పుల్లూరు ఎమ్మెల్యే కిలార్ రోసయ్య. అట్లాగే ఇంకొకళ్ళు అప్పుడు ఇద్దరు కదా, మొత్తం ముగ్గురు వెళ్ళారు కదా, బాలినేనితో పాటు ముగ్గురు వెళ్ళారు. ఆ ముగ్గురు కిలార్ రోసయ్య కూడా, ఇంకొక అతను కూడా ఎవరు వెళ్ళారు కదా, అతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కదా. అట్లాగా ఇప్పుడు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఒకటి అధికార పక్షంతో ఉంటే తమ జోలికి రారు. రెండోది ఏంటి, ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్ రోజున ఎవరు గెలుస్తారో చూసుకుని టికెట్లు మళ్ళీ అప్పుడు వీళ్ళకి టికెట్లు ఇస్తారనేది కూడా గ్యారంటీ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు షెల్టర్ స్పేస్ ఉంటుంది భవిష్యత్తులో జనసేనలోకి వెళ్తే, ఇదేం కాదు షెల్టర్ అంతేనా, తమని తాము ఇబ్బంది పడకుండా చూసుకోవడం కోసం. అంటే ఇక్కడ కూడా టీడీపీలోకి వెళ్తే స్పేస్ ఉండదు, జనసేనలోకి వెళ్తే ఉంటుందని ఒక ఆలోచన. తెలుగుదేశంలో వాళ్ళు రానియట్లేరు కదా అక్కడికి, అదే రానివ్వడానికి అక్కడే మంది ఎక్కువైపోయి ఉంది. అందుకని జనసేనకి అయితే ఉంటది. ముందు అట్లా కావాలంటే ఫస్ట్ ఇట్లా బయటికి రావాలా, ఖర్చు పెట్టే లీడర్లు కావాలి వాళ్ళకి. జనసేన మొన్న ఎందుకని అన్ని టికెట్లు ఇవ్వలేదు, ఈయన అడిగినట్టు 40 అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఎవడున్నాడో చూపెట్టన్నారు. ఇప్పుడు అట్లాగే వీళ్ళందరూ ఇవాళ వెళ్ళిన బాలినేని రేపు ఖర్చు పెట్టగలడు, ఈయన ఖర్చు పెట్టగలడు. కానీ ఒకటి సార్, అవుట్ ఫ్రేమ్లో చూస్తే మనం బయట నుంచి మొన్న వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేసిన కూడా అలాగే అనుకున్నాం, ఆమెకు మంచి పదవి ఇచ్చారు, ఈయనకు కూడా మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు. కాకపోతే వీళ్ళకి ఒకటే జగన్ నచ్చట్లేదు. అంటే వీళ్ళకి జగన్ మీద కృతజ్ఞత లేదని మనం బయట నుంచి అనుకుంటున్నాం, కానీ లోపల ఇన్నర్గా చూస్తే వీళ్ళకి ఏమన్నా సరే నిజంగా ఆ ప్రాధాన్యత దక్కలేదా, నిజంగా ఆయన ఏమన్నా ఒక పదవి అంటే ఇస్తారు కానీ నియంతలా వ్యవహరిస్తారా లోపల అనేది నాకు అర్థం కాలేదు. పదవి అంటే వాళ్ళ మాటలను బట్టి పదవి ఇవ్వడం నియంతృత్వమా, పదవి ఇచ్చాక ఇంకేమి ఇవ్వాలి నీకు? ఇప్పుడు పదవి ఇచ్చిన తర్వాత ఇంకేమి ఇవ్వాలి? పదవి కింద నెల జీతం వస్తుంది. రెండోది నువ్వు పార్టీ కోసం పనిచేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారు, పదవి ఇచ్చిన తర్వాత
రోజు వాళ్ళందరినీ మీరే ఇందాక అన్నారు వాళ్ళు ఎవరిని కలవట్లేదు అనేది. ఈయనైనా అంతే, ఆయనైనా అంతే కదా. ప్రాంతీయ పార్టీల్లో నీకు పదవి రావడమే గొప్ప, ఎనఫ్ ఇది. నిన్ను గుర్తించి పదవి ఇవ్వడం చాలా గొప్ప. ఇక ఆ తర్వాత ఇంకా నాకు ఇంకేం జరగలేదు, లేకపోతే అట్లుంది ఎట్లుందంటే నువ్వు అప్పుడే ఎందుకు పోలా? అప్పుడే నువ్వు అవతలకి వెళ్ళి ఉంటే ఆ జెన్యూనిటీ ఉంటుంది. అదే కదా. అదేదంటే ఇదొక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు రేపు రైతు ఉద్యమం చేస్తున్నారు, ఈ టైంలో డైవర్షన్ కావాలంటే రైతు ఉద్యమానికి విరక్తి. ఇతను ఏమంటాడు, ఏడాది పాటు ఉద్యమం అన్నాడు. అంటే ఈయన చెప్పినట్టు పార్టీ నడవాలి. ఇప్పుడు ఈయన ఏమంటాడు, నాయకులందరితో కూర్చుని అంటే ఎందుకు 5 ఏళ్ల పాటు ఆగిపోయి తర్వాత వచ్చే సెషన్లో చూసుకుంటే పోద్ది కదా. ఈయన కనుక సలహా తీసుకుంటే అట్టగా నాశనం అయిపోతాడు ఆయన. అంతే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఏం చేసినాయి, ఆ నెల తిరక్క ముందే పెట్టినాయి ఉద్యమం. ఏంటది, ఇసుక పని భవన నిర్మాణ కార్మికులు పని దొరకట్లేదు. మరి అట్లాంటిది ఇక్కడ వచ్చేటికి 6 నెలల తర్వాత నువ్వు ఉద్యమం చేయడం తప్పు అంటే రైతుల సమస్య, రైతులకి ప్రాబ్లం వచ్చినప్పుడు చేయాలా, లేకపోతే ఒక ఏడాది అయిన తర్వాత చేద్దాంలే అని చెప్పాలా? అంటే ఒకవేళ అన్న ఇప్పుడు వెళ్తే రారేనా జనం ఏమన్నా వైసీపీకి ఉద్యమాలు? తెలుగుదేశానికి మొదట ఎవరైనా వచ్చారా? కొడగట్లేరనా? మొదట ఉద్యమాలు చేసినప్పుడు ఎవరైనా వచ్చారా? బాబు జనంలో తిరిగి ఫస్ట్ ఆ లోకేషే తిరక్కపోతే తెలుగుదేశానికి ఊపే ఉండేది. ఆయన పాదయాత్ర చేస్తూ బిగిన్ అయ్యాక ఒక్కొక్క ఊర్లలో కొంచెం కొంచెం యాడ్ అవుతా అతను మాట్లాడటము, తెగించడము, ధైర్యం చేయడం ఇవన్నీ చూశాక 1 by 1 వచ్చింది. అంతేగాని ఏం మనకెందుకు లేని కూర్చుంటే ఇకేం ఉండదు. అట్లాగే ఇప్పుడు ప్రారంభం, ఇప్పుడే రాకపోవచ్చు జనాలు. ముందు అసలు ప్రజల సమస్య టచ్ చేస్తే, ప్రజలందరూ రోడ్ల మీదకి ఎప్పుడు రారు. మనం గుర్తుపెట్టుకోవాలి, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ప్రజలు ఎవరు రాలే పెద్దగా. 5% ప్రజలతో 90% మంది పార్టీలోనే ఉన్నారు. అట్లాగే ఈ అయినా అంతే ఉండేది. కాకపోతే అడ్రస్ చేశారు మా సమస్య అనేటువంటిది వాళ్ళలో ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏ సమస్య లేకుండా ఇతను ఉద్యమిస్తున్నాడు అనుకో, నవ్వుతారు రేపొద్దున. మాకు టైంకి డబ్బులు వస్తుంటే ఏమో ఆయన వచ్చి రైతులకి ఏదో కష్టం అంటావు ఓ అని చెప్పి రైతులే అంటారుగా రేపొద్దున. అట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అతనే ఆత్మవిమర్శ చేసుకుంటాడు. కరెంట్ ఛార్జీలు ఎవడన్నా సంతృప్తిగా ఉన్నాడా? కరెంట్ ఛార్జీలకు సంబంధించి సంతృప్తిగా ఉన్నాడంటే ఆడు పార్టీ కార్యకర్త అయి ఉండాలి కానీ సామాన్యుడు అయితే. అంటే కొన్ని సార్లు ప్రతిపక్షాలు ఇట్లాంటి ఉద్యమాలు చేసినప్పుడు మిగిలిన పార్టీలని కలుపుకొని కూడా వెళ్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక రకంగా పార్టీలన్నీ ఇటే ఉన్నాయనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బయటే ఉంది, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు లాగా. వైసీపీ ఆలోచన చేయట్లేదా? వైసీపీకి ఆ మద్దతు రావట్లేదా? అంటే ప్రాక్టికల్గా ఫ్రమ్ ద బిగినింగ్ వైసీపీ ఎవరితో కలిసి వెళ్ళి అలవాట్లేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓకే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఇప్పుడు ఇలాంటి ఉద్యమాలు పెట్టినప్పుడు కలవలేదు. అది ఈ రోజు వరకు అది ఒంటరి పోరాటమే చేస్తుంది. మామూలుగా తెలుగుదేశం పార్టీ అయితే ఎప్పుడు ఎవరో ఒకరిని కలుపుకుని వెళ్తుంది. వైసీపీ ఎప్పుడు సింగల్గానే ఉంటుంది. ఒక్క తెలంగాణ ఎలక్షన్స్ 2014లో మాత్రమే, అది కూడా ఖమ్మం జిల్లాలో జిల్లా వరకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలో అప్పుడే కదా ఒక ఎంపీ సీటు 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. ఇద్దరు కలిసి వీళ్ళకి 3 వాళ్ళకి 1 వచ్చింది సిపిఎం. అంటే అదొక్క చోట, అది కూడా ఖమ్మం జిల్లా వరకు ఒప్పందం. అది పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మంత్రి ఉన్నాడు కదా, అతను జగన్ ఒప్పించి చేసింది. అధికారిక పొత్తు కూడా కాదు అది. అది పార్టీగా జగన్ సిపిఎం కలిసి చేసుకున్న పొత్తు కాదు, ఓన్లీ ఆ జిల్లా వరకు పొత్తు. అట్లా అది తప్పించి ఈ రోజు వరకు డైరెక్ట్గా ఏది జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన రోజున కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చి ఉండేవాళ్ళు ఆ రోజున కావాలంటే అడిగితే. ఎందుకు ఆల్టర్నేటివ్ లేదు కమ్యూనిస్టులకు కూడా, ఎందుకు బీజేపీ వైపుకి వెళ్ళిపోయి ఉన్నది తెలుగుదేశం. బీజేపీ ప్లస్ తెలుగుదేశం జనసేన ముగ్గురు ఒకటై ఉన్నారు. అప్పుడు కమ్యూనిస్టులకు స్పేస్ లేకుండా పోయింది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి స్పేస్ లేకుండా పోయింది. అడిగితే వచ్చేవాళ్ళుగా, కానీ వద్దన్నాడు. ఇతను ఒంటరి పోరాటం ఇతనికి అలవాటు. తెలుగుదేశం ఎవరో ఒకరిని కలుపుకుని వెళ్ళడం ఒక అలవాటు తెలుగుదేశం. అందుకని ఇప్పుడు చూడండి, ఇంకెవరు దిక్కు లేదు కాబట్టి ఉన్నాయి 2 పార్టీలు ప్రాథమంగా, ఒకటి తెలుగుదేశం ఒకటి వైసీపీ. ఇద్దరిలో ఎవరు ఈ పక్షాలను కలుపుకెళ్తారు? ఇప్పుడు చూడండి ఒక విచిత్రమైన పరిస్థితి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, ఈ కూటమికి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కూటమి పరోక్షంగా మద్దతు ఇస్తుంది. అప్పుడప్పుడు వాస్తవంగా పూర్తి సైద్ధాంతిక విరుద్ధం ఉన్నటువంటి పార్టీలు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కమ్యూనిస్టులు కదా. అలాంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండగా వీళ్ళు బయట నుంచి పరోక్షంగా మద్దతు ఇస్తానే ఉన్నారు. మీరు ఎప్పుడు చూసినా రామకృష్ణ గారి స్టేట్మెంట్లు చూసినా, షర్మిల స్టేట్మెంట్లు చూసినా, ఊరికినే ఓ చిన్న
మెటికేమో వీళ్ళ వైపు విరుస్తారు, మిగతా అన్ని జగన్ తిట్టిపోస్తారు. అంటే ప్రజా ఉద్యమాలు వచ్చేటప్పుడు పార్టీలన్నీ ఏకమవుతుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇలాంటి మిగిలిన టైంలో జగన్ విమర్శించిన ఇలా టైంలో కలవచ్చు జరుగుతుంది అంటే ఆ పార్టీల ఆలోచన సరళిని బట్టి ఉంటుంది. నిజంగా ప్రజా ఉద్యమాలు చెయ్యాలనుకుంటే అంటే ప్రజల సమస్యలే కదా ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్నవి ఈ మూడు కూడా. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా సరే తను తీసుకునేటటువంటి స్టాండును బట్టినే ప్రజా ఉద్యమాలు ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే తను కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తుంటే తను వెళ్ళి మద్దతు ఇచ్చేవాడు, కాంగ్రెస్ కూడా కలుస్తుందని ప్రకటించేవాడు. ఇవాళ కమ్యూనిస్టుకి ఆ సీన్ లేదు. కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసే స్థాయిలో లేకపోవడం కాదు, కమ్యూనిస్టులు తెలుగుదేశంతో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. చంద్రబాబు గారికి కమ్యూనిస్టులు ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసు. ఇప్పుడు పాఠ్య పుస్తకాలు ఇవన్నీ ప్రింటింగ్ అన్ని ప్రజాశక్తి విశాలందరిలో అవుతాయి. అట్లాగే వాళ్ళకి కొన్ని కాంట్రాక్ట్లు వస్తాయి కమ్యూనిస్టులకు సంబంధించిన, కాబట్టి వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు ఎత్తుకొచ్చి జగన్తో కలుస్తారు. వాళ్ళ ఆర్థిక అవసరాలు ఏంటో వాళ్ళ రాజకీయ అవసరాలు ఏంటో తీర్చిపెడతారు ఆయన కొన్ని. ఇప్పుడు మొన్న చూడండి టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది, కమ్యూనిస్ట్ ఆయన కదా గెలిచింది, తెలుగుదేశం ఎందుకు పోటీ చేయలే? వైసీపీకి 8 సార్లు పోటీ చేసి 2 టీచర్ ఎమ్మెల్సీ గెలిచింది కదా. ఏదో అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ జరిగినప్పుడు మొన్న అంటే ధైర్యం చాలేదు దానికి. అసలు శాంతం పోటీ నుంచి తప్పుకుంది కదా. ఇది ఎంపీ ఎలక్షన్స్ రాజ్యసభ అంటే లేదు సంఖ్య, కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగేదాని నుంచి తప్పించుకుంది కదా అది. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టులకు అక్కడ ఛాయిస్ వచ్చింది, వీళ్ళు ఓ రకంగా పరోక్షంగా పక్క తప్పుకుని సపోర్ట్ చేసినట్టు. ఓ రకంగా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ లో కూటమి ప్రభుత్వం నడుస్తోంది, మహాగఠబంధన్ ఇది. ఇంకా ఓన్లీ ప్రతిపక్షం అన్న ఓన్లీ వైసీపీ అంతే, ఇంకా దానికి పక్కకి ఎవరు రారు. కానీ ఒకటి సార్, ఒక రాజకీయ పార్టీలో ఒక పార్టీ నాయకుడి మీద నమ్మకం ఉండి ఆ కార్యకర్తలు కానీ మాజీ ఎమ్మెల్యే బయటకు వెళ్లకుండా ఉండాలంటే అది టీడీపీలోనే సాధ్యం అవుతుందా? వైసీపీలో జరగదా? తెలుగుదేశంలో కేసీఆర్ నాని పోలేదా, లేకపోతే అంతకుముందు ఎంతమంది పోలేదు బయటికి, పోతా ఉంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయారాం గయారాం కల్చర్ ఎప్పుడూ ఉంటది. ఎక్కడైతే చెరువు ఉంటుందో చెరువు దగ్గర కప్పలు వస్తాయి, చెరువులో నీళ్లు ఉంటాయి, చెరువు ఖాళీ అయినప్పుడు బయటికి పోతా ఉంటారు. కాకపోతే కొంత ప్రయత్నం చంద్రబాబు అయితే గనక మ్యాక్సిమం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు యనమలది మీరే చెప్పారు, యనమలది ఏం మరి పరిష్కారం ఉంది, ఆయన వెళ్ళలేడు. అదే అన్నారు కొంతమంది. ఇప్పుడు గతంలో మనం కూడా అనుకున్నాం టీడీపీ ప్రతిపక్షంలో ఫస్ట్ ఏంటి ఎవరు బయటికి రావట్లేదు, ఏంటి మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు చంద్రరాజప్ప కానీ అవకాశం ఇవ్వలేదు. జగన్ ఇక్కడ దాంట్లో వెరీ సింపుల్, జగన్ కనుక ఆ రోజున ఓకే అంటే 7-8 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాడు. జగన్ అట్ట తీసుకోకూడదు అనుకున్నాడు. అట్లాగే ఎలక్షన్స్ టైంలో జగన్ ఫార్ములా ఓ రకంగా కార్పొరేట్ కంపెనీ ఫార్ములా అండి. ఓన్లీ నన్ను నమ్ముకున్నాడు, నా పార్టీని నమ్ముకున్నాడని ఇవ్వలేత. కార్పొరేట్ కంపెనీ అయినటువంటి ఐప్యాక్ వాళ్ళు లిస్ట్ ఇచ్చారు, అయా ఇప్పుడు మన ఫార్ములాలు కాకుండా మీరు బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ ఇవ్వాలా, ఇట్టిస్తే ఆ బీసీల్లో మీకు ఓట్లు వచ్చేస్తాయి. ఓకే ఏమయ్యా బెజవాడలో నగరాల క్యాస్ట్ అంటే ఎవరున్నారయ్యా సార్ 4 పేర్లు ఉన్నాయి, 4 పేర్లు మీ 9 కూర్చుని ఒకళ్ళ పేరు ఫైనల్ చేయండి, ఓకే రాయన్ వాగలక్ష్మి ఈయనకి ఇచ్చేసేయండి, ఇట్లాగా రాసుకొచ్చాడు. ఇప్పుడు ఆమెకి ఈయనకి అటాచ్మెంటే ఉంది తెలియదు, వాళ్ళందరూ లోకల్ లీడర్లు అటాచ్డ్. అంటే అప్పుడు కూడా వచ్చినట్టున్నారు కదా, ఇప్పుడు ఆనముకి అలాగే ఇచ్చారు కదా సీట్ అప్పుడు ఆయన అంతకుముందు. నేను చెప్పేది అదే, ఇప్పుడు ఆనము కోటరెడ్డి, ఇప్పుడు కోటరెడ్డి ఇటు వెళ్ళాడు, ఆనం ఇటు వచ్చాడు, ఇట్లా వస్తుంటారు. ఈ దాంట్లో కామన్ థింగ్ ఇదంతా కూడా. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ 6 నెలలకి వెళ్ళిపోతున్నారు కదా నేను అనేది. అది అప్పుడు వచ్చి 6 నెలలే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారు కదా అవతలకి, ఏకంగా 4 ఎంపీలు వెళ్ళిపోవాలా, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ వాళ్ళని కూడా మనం వెళ్ళిపోయినట్లు లెక్కేయాలా? అంటే బీజేపీలో కదా వెళ్ళింది వాళ్ళని, వాళ్ళ అవసరం కోసం ఇక్కడ వీళ్ళని ఒప్పించుకుని లేదా వీళ్ళు పంపిస్తే వెళ్ళినట్టు. అదే అదే అట్లాగా ఆ రోజున అది అయిపోయాక ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు అటు వెళ్ళారా. బేసిక్ గా ఇవన్నీ కామన్. కాకపోతే అవతలోడు ఆహ్వానిస్తే వెళ్ళేవాళ్ళు, అప్పుడు కూడా ఆహ్వానించలేదు అతను. ఎవడు అవసరమో వాళ్ళ వరకే పిలుచుకొచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు విశాఖ నిన్న గొడవ చేశారు, దాని పేరు ఏంటి, విశాఖ డైరీ గురించి. అతను విశాఖ డైరీ అతను పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం బ్యాచ్, వైసీపీకి పోయాడు, ఇప్పుడు అతను వీళ్ళు దెబ్బ కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లే వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తాడు. అయితే వాళ్ళ వలన ప్రయోజనం ఉంటుంది అనుకుంటే, లేదంటే లైట్ తీసుకుంటాడు. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ నాయకుడు నచ్చట్లేదు ఎవరికి, జగనే నచ్చట్లేదు. అప్పుడు మాత్రం చంద్రబాబు నచ్చాడు లేరా, చంద్రబాబు నచ్చలేదనే కదా చెప్పి వెళ్ళింది.
ప్రాంతీయ పార్టీలో ఒకటే ఉంటుంది ఇక్కడ, అవును సిద్ధాంతాల బేసిస్ కాదు ప్రాంతీయ పార్టీలు. నాయకుడు నచ్చకే వెళ్తారు. జాతీయ పార్టీలో సిద్ధాంతాలు నచ్చకపోతారు. అవును ప్రాంతీయ పార్టీల్లో నాయకుడు నచ్చకే వెళ్తారు. సింపుల్ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరు? అదే కదా, నాయకుడు నచ్చలేదనే అప్పుడు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు నాయకుడు నచ్చాడని. అక్కడ ఇంకా సిద్ధాంతాలు ఏమన్నా ప్రాంతీయ పార్టీలకి నాకు తెలియగలుగుతా. ప్రాంతీయ పార్టీలో జగన్ నచ్చాడా, బాబు నచ్చాడా, పవన్ కళ్యాణ్ నచ్చాడా? నచ్చితే వెళ్తారు, నచ్చకపోతే లేదు. లేదా పదవి వస్తుందంటే పోతారు, పదవి రాదనుకుంటే వెళ్ళిపోతారు. పార్టీకి పోయేది ఏముండదా? అసలే 11 స్థానాలకే పరిమితమైన ఏమవుతుంది రేపు ఉన్న వాళ్ళు కూడా కొంచెం వీళ్ళని చూసి జగన్ కోటేయరు, జగన్ చూసి వాళ్ళకి ఓటేస్తారు. ఇది కామన్. పోతే ఇంకొక కొత్త మొహం వస్తుంది. అంటే కొంచెం క్యాడర్ కూడా వెళ్తుంది కదా ఒక నాయకుడితో. నాయకుడు ఒకటే వెళ్తాడు. అట్లా ఉంటే కనుక వాళ్ళు ఎందుకు వెళ్తారు అవతలకి? అవంతి క్యాడర్ ఏంటండి బేసిక్గా చెప్పాలంటే? బాలినేని క్యాడర్ ఉంటుంది. బాలినేనితో పోల్చుకుంటే అవంతికి తక్కువ క్యాడర్ ఉంటారు. ఏదో అంటే కులము బేసిస్ వాళ్ళని ఆపలేరు. ఇంకా ఇంకోటి నష్టం లేదన్ను, నష్టం ఉంటుంది అది సహజంగా. మళ్ళీ ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇంకోటి వచ్చినప్పుడు వాడు తెచ్చుకుంటాడు కదా. ఒకడు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో శాంతంగా వచ్చిన సన్యాసం ఏం తీసుకోరు కదా. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు బలం చూపెట్టుకుంటారు. అదే కదా, వాళ్ళు మళ్ళీ తెచ్చుకుంటారు కదా మనుషుల్ని. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి రాజీనామాల పరం అయితే ఎంతటితో ఆగేలా లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎవరు వెళ్తారు ఏంటి అనేది. కానీ వైసీపీ మాత్రం తాను చేయాలనుకున్నది మాత్రం చేసుకెళ్ళిపోతుంది రేపటి నుంచి. ఇంకా ఉద్యమాలకి జనాల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది అనేది చూసి తర్వాత వైసీపీ సక్సెస్ ఏంటనేది డిసైడ్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుంది.